బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉన్నారు. ముందుగా బస్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, దానం నాగేంద్ర అయితే రాజీనామా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేగా అతనికి పేరుంది. గతంలో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో ఎంపీ సీట్ మీద పోటీ చేసిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ అయితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందన్న ఒక భయంతోనే రాజీనామా చేయబోతున్నారా? మొట్టమొదట స్వతంత్ర వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారికి, అదే సోదరులు గౌరీ సతీష్ గారు వారికి కూడా, సతీష్ గారికి అందరికి కూడా నమస్తే. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అది ఖచ్చితంగా మామూలుగా ఏదైతే 9 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి ఫిరాయించినరో వాళ్ళందరూ కూడా మేము కాంగ్రెస్ అని చెప్పుకోవడం లేదు ప్రస్తుతానికి. అయితే ప్రత్యేక పరిస్థితులలో దానం నాగేంద్ర గారు ఆయన ఎమ్మెల్యేగా వారు వెళ్ళడమే కాకుండా హైదరాబాద్ ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసి ఇప్పుడు ఆయనకి ఏం చెప్పుకోవాలి, కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా 2/3 కనుక మారితే అది స్పీకర్ ఆమోదం పొందుతుంది. ఆ విధంగా లేకుండా ఈ వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా మేము ఇంకా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దానం నాగేందర్ గారిని మనం చూస్తే వారి ఇంతకుముందే మన వెంకరెడ్డి గారు కూడా చెప్పారు, గతంలో కూడా వైఎస్ఆర్ గారి కాలంలో వారు టీడీపీ నుంచి గెలిచి రాజీనామా చేసి సనత్ నగర్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసి కాంగ్రెస్లోకి వెళితే ఓటమి పాలయ్యింది. అట్లనే నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు తీర్పులో ఖచ్చితంగా దానం నాగేందర్ గారికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా తీర్పు వస్తుంది. వారి సభ్యత్వము, వారి శాసనసభ సభ్యత్వము రద్దయ్యేటువంటి ఆస్కారం అయితే ఎక్కువ శాతం ఉంది. వారు కూడా నైతికంగా ఇబ్బంది పడుతున్నారు నియోజకవర్గంలో. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా మంత్రి పదవి ఇస్తారేమో అనుకున్నారు, కానీ పాపం వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లోనే బెర్తులు ఎక్కువ మందికి అవసరం ఉంది, వీరికి అవకాశం రాలే. ఇట్లాంటి పరిస్థితులలో నాకు అవకాశం కల్పించండి, అట్లనే జూబ్లీ హిల్స్ కూడా నేనే బాధ్యత తీసుకొని గెలిపిస్తా, కాంగ్రెస్ను గెలిపిస్తా అని మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. అయితే ఎక్కువ శాతం మేరకు వారు ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ పైన పోటీ చేసినా కూడా గెలవలేనటువంటి పరిస్థితి. ప్రజలు విజ్ఞులు, గతంలో వారికి ఓటమి అనుభవం ఉంది. పార్టీ ఫిరాయించి ధైర్యంతో వేరే పార్టీలో ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీ పైన పోటీ చేస్తే ఏం జరుగుతుందో దానం నాగేందర్ గారికి అనుభవం ఉంది. మళ్ళీ అదే అనుభవాన్ని చవి చూస్తారు. గతంలో పొందిన అనుభవమే ఇప్పుడు కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇకపోతే గోషామహల్ నుంచి రాజా సింగ్ గారు వారు ఓన్లీ పార్టీ సభ్యత్వానికే రాజీనామా చేసిండ్రు. స్పీకర్ ఫార్మేట్ లో కనుక తన రాజీనామాను సమర్పించలేదని నేను అనుకుంటున్నా. కాబట్టి వారి శాసనసభ సభ్యత్వం ఇప్పటికిప్పుడే రద్దు అవుతుందని మాత్రం నేను అనుకోవటం లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో లేదు. బస్ శ్రీనివాస్ గారు, ఇంకో విషయం అంటే దానం నాగేందర్ జూబ్లీస్ను గెలిపించి గిఫ్ట్గా ఇస్తానని చెప్తున్నారు. నిజంగా దానం నాగేందర్ గెలిపించగలడండి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇంకా పాత నాయకులు చాలామంది ఉన్నారు. దానం నాగేందర్ మాత్రమే గెలిపించగలడనా? ధీమా ఏంటి? అదేం లేదండి, రాజకీయాలలో మనం మాట్లాడాలి కాబట్టి నాకు అంటే హైదరాబాద్ పైనే నాకు పట్టుంది, నేను దాన్ని కూడా గెలిపించిస్తా అంటే కాంగ్రెస్ నాయకులకు మరింత భరోసా. అంటే ఈ సహజంగానే దానం నాగేంద్ర గారు ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి రేపు నిలబడే అభ్యర్థికి ఆర్థిక సహకారం కూడా తాను అందిస్తానని దాని ఉద్దేశం అని నేను అనుకుంటున్నా. ఆ విధంగా తన సహకారాన్ని అందించడమే జరుగుతుందని. ఎందుకంటే దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ నుంచి గెలిచింది బీఆర్ఎస్ టికెట్ నుంచి. వారే గెలిపించేటట్టుంటే, వారు గెలిపిస్తారని అనుకుంటే పార్టీలోకి వెళ్ళగానే వారికి పెద్దపీట వేసేవాళ్ళు ఆ అవకాశం లేకుండా మనం చూసినాం. నియోజకవర్గంలో హైడ్రా ఎవరి మాటలు వినకుండా తన పని తాను చేసుకుపోయిన సందర్భంలో కూడా వారు వ్యతిరేకించారు. పార్టీలో చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తులను కూడా వారు అవమానపరిచే దిశగా విమర్శించినటువంటి సందర్భాలు చూసినాం. అంటే తనకు తాను చాలా శక్తివంతుణ్ణి అనుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయినా నేను అనుకోవడం ఏంటంటే గతానుభవాలు తిరిగి పునరావృతం అయితే
ఇప్పుడు పరిస్థితులలో ప్రజలు చాలా ఆ, విజ్ఞులు. ఈ గడిచిన 90కి 2025కి చాలా తేడా ఉంది. ఇంకా పరిస్థితులు మారినాయి కాబట్టి ఈ విధంగా పార్టీ మారిన వ్యక్తులను మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉండదు, గెలిపించకపోవచ్చు. ఉప ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలంటే పార్టీల మధ్యన జరిగే పోరుగా చూడాలి. కానీ ఇలాంటి పరిస్థితులలో, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రజలు తమ విజ్ఞతను ప్రదర్శిస్తారని నేను అనుకుంటున్నాను.